ఒక భాషలో వచ్చిన సినిమాని మరొక భాషలోకి రీమేక్ చేయటం లేదా డబ్బింగ్ చేయటం అనేది సాధారణమైన విషయం. ఇలా ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రీమేక్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో ఎన్ని హిట్ అవుతాయి, ఎన్ని ఫ్లాప్ అవుతాయి అనేది ఖచ్చితంగా చెప్పలేము. అయితే 2023వ సంవత్సరంలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ మూవీస్ ఏంటో ఊలిక్కేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రైటర్ పద్మభూషణ్. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి షణ్ముఖ ప్రసాద్ డైరెక్షన్ చేశారు. బాలీవుడ్లో హిట్ అయిన బరెల్లీకి బర్ఫీ అనే మూవీ నుంచి ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేయటం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి సీనియర్ నటులతో తెరకెక్కిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్షన్ చేశారు. నట సామ్రాట్ అనే మరాఠీ మూవీ నుంచి తెలుగులోకి రంగమార్తాండగా రీమేక్ చేయడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. భోలా శంకర్. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా భోలా శంకర్. తమిళంలో వచ్చిన వేదలం సినిమాకి ఇది రీమేక్గా తెలుగులో రిలీజ్ అయింది. కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. మార్టిన్ లూథర్ కింగ్. సంపూర్ణేష్ బాబు హీరోగా నిర్మించిన ఈ సినిమాకి పూజా కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళంలో యోగిబాబు నటించిన మండేలా సినిమాకి ఇది రీమేక్గా తెలుగులో రిలీజ్ అవటం జరిగింది. అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్రో. ఈ సినిమాకి సముద్రకని డైరెక్షన్ చేశారు. తమిళంలో సముద్రకని నటించి దర్శకత్వం వహించిన వినోదయ చిత్తం సినిమాకి ఈ బ్రో మూవీ రీమేక్గా రావడం జరిగింది. కానీ తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రిలీజ్ అయ్యింది. కన్నడంలో వచ్చిన ఉగ్రం సినిమాకి ఈ సినిమా రీమేక్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది.